చేసి తిన్నమా అన్నట్టే ఉంటుంది అనమాట. మా మమ్మీకి పెద్ద డౌట్ వచ్చింది, వార్చాలా ఇట్లా చేయాలి దమ్ బిర్యానీ అని చెప్పి. వార్చాలమ్మా మమ్మీ గ్యాప్లో ఇట్లా ఇట్లా వేసేసింది పాలు. ఆగదా అని మమ్మీ నీకు పాలు పిల్లబడడం ఎందుకు చూపించడం? ఆగదు ఆగదు. 1/2 లీటర్ పాలు యూజ్ చేసినాం అనమాట మేము. పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఏం చిట్టుతో ఏమన్నా మిరపకాయలు అవేమన్నా చిత్తడానికి నీకు ఏమని సన్నగా ఉన్నాయి కదా అవేంటి చిట్టుతో? హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మేము స్పెషల్గా షీర్ కుర్మా మేము ఎప్పుడు ట్రై చేయాలన్నమాట. సో మేము పాతింటి దగ్గర ఉన్నప్పుడు మాకు తెచ్చిస్తుండే షీర్ కుర్మా. సో నాకు తినాలనిపించింది అని చెప్పి సో మమ్మీని అడిగిన, అమ్మ చేద్దాం షీర్ కుర్మా అంటే, సో మమ్మీ చేద్దామని చెప్పింది. సో నేను ఆన్లైన్లో ట్రై చేసిన నిన్ననే, కానీ నాకు డెలివర్ అవ్వకపోవడం అట్లా అయితే మా డాడీకి చెప్తే తెచ్చిన అనమాట. సో నేను ఫస్ట్ టైం చూసిన ఇట్లా షీర్ కుర్మా వండడం. సో చూద్దాం అంటే ఇది మొత్తం చిన్న చిన్నగా చేసి స్మాష్ చేసి అట్లా చెయ్యాలి. సో నేను కొన్ని అయితే రెడీ పెట్టుకున్న, డ్రై ఫ్రూట్స్ అండ్ ఇంకా వెజ్ దమ్ బిర్యానీ, పన్నీర్, ఇంకా పన్నీర్ కూడా ఇంక్లూడ్ చేసినాం అనమాట. ఇంకా అన్ని వెజిటేబుల్స్ అన్నీ. సో ఇవాళ వ్లాగ్ ఫుడ్ అన్నమాట. సో మేము ఎలా చేస్తాం ఏంటి అని చెప్పి లెట్స్ గో. సో వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పి ఫస్ట్ బాయిల్ చేద్దామని చెప్పి స్టవ్ ఆన్ చేసా. సో కాలీఫ్లవర్ మళ్ళీ ఎక్కువ అయిపోతాయి అని చెప్పి కొన్ని వేసా. సో ఇది బాయిల్ అయ్యే టైం వరకు షీర్ కుర్మా అయితే స్టార్ట్ చేద్దాం చేయడం. ఇలాచి, లవంగాలు, మామిడి పత్తి అది ఓకే. బిర్యానీ ఆకు, సారీ బిర్యానీ ఆకు, ఇదేమో మొగ్గ, పువ్వు కదనే, పువ్వు మొత్తం వేసి కారం కదా? ఏం కాదు మోనిక, ఓకే. కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ మాత్రం ఫస్ట్ కదా మమ్మీ. పన్నీర్ డైరెక్ట్ దాంట్లో వేసేద్దాం. ముని నాకు ఒక డౌట్, మా మమ్మీకి పెద్ద డౌట్ వచ్చింది, వార్చాలా ఇట్లా చేయాలి దమ్ బిర్యానీ అని చెప్పి. వార్చాలమ్మా అదొక లేరు ఇదొక లేరు అట్లా వేయాలి. ఇప్పుడు ఇవి బాయిల్ అవుతున్నాయి కదా, ఇవి బాయిల్ అయినాక అన్ని మొత్తం పెరుగు కారం అవన్నీ వేసి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక అదొక లేరు ఇదొక లేరు అట్లా వేయాలి. అర్థమైందా? షీర్ కుర్మా స్టార్ట్ చేద్దామా? మా మమ్మీ ఏందే వేస్తున్నావు లోపల? ఒక్కటి వేస్తున్నా. షీర్ కుర్మా చేద్దాం. సో వీల్ డూ షీర్ కుర్మా. ఇది బాంబినో బ్రాండ్ది షీర్ కుర్మా. ఇది ఎంత అంటే 90 రూపీస్ అంట. 450 గ్రామ్స్ వచ్చింది. ఒక 3-4 టైమ్స్ వస్తుంది ఈజీగా. ఇది ఆగస్ట్ వరకే ఉంది వ్యాలిడిటీ. సో ఆగస్ట్ వరకు చేసేసుకోవాలి. వాటర్ అయితే ఫుల్గా బాయిల్ అయిపోయినాయి. చేసేయి మమ్మీ, చేసేయి. నేను వీడియో తీసి నువ్వు చేసేయి. నేను చేస్తా అని చెప్పిన ఫస్ట్ మా మమ్మీకి, ఇప్పుడేమో మా మమ్మీతో చేపిస్తున్నా. ఈ అన్నం ఏంది ఏం కదులుతలేదు, చిన్నగా ఉంది అది. మనం ఇది చేసేద్దాం, షీర్ కుర్మా స్టార్ట్ చేసేద్దాం. ఇది కలిపి పెట్టేసి చేద్దాం. ఓకే ఓకేనా? నెక్స్ట్ పన్నీర్ కూడా వేసామ్మా. ఇది మా స్టైల్ ఆఫ్ దమ్ బిర్యానీ అన్నమాట. అంటే పన్నీరు ఇవన్నీ ఓకే. వేడి మీద వేయచ్చా పెరుగు? ఏం కదా, ఏం కాదు. అస్సలు వేయమ్మా, మొత్తం గడ్డ పెరుగు వేసి. 2 స్పూన్స్ వేద్దామా? అయ్యి ఇట్లా ఘాటు ఘాటు ఉండాలి. పక్కన స్వీట్ పెట్టుకొని తినాలి. అంతే, చాలు. 2 స్పూన్స్ అని ఎన్ని స్పూన్స్ వేసినావు చూసినావా? కొంచెం వేసింది అంతే. ఎంత కారం ఉంది చూడు, అసలు ఏముండదు అంత. గరం మసాలా అండ్ ధనియా పొడి చేసుకుంటాం అన్నమాట. అది బయట వద్దని చెప్పి ఇది ఇంట్లోనే చేసుకుంటాం అన్నమాట. గరం మసాలా అండ్ ధనియా పొడి చాలు. మేము ఎప్పుడో రీసెంట్ టైమ్స్ ముందు ఎప్పుడో వేసినుండే అనమాట. అప్పుడైతే మస్తు వచ్చింది కదా, బయట వచ్చినట్టు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అట్లనే వస్తే బాగుంటుంది. బయట ఎంత మమ్మీ, బయట దాని గురించి చెప్పు. బయట గురించి చెప్పాలంటే చాలానే ఉంటుంది. అది తింటుంటే కూడా నాకు భయం వేస్తుంది, తినబుద్ధి కాదు.
ఇక మీ బలవంతంతో తినాలంటే తినాలి కానీ అసలు తినాలని అస్సలు అనిపించదు. ఇంకొంచెం కర్డ్ వేస్తామా? కొంచెం కర్డ్ వేస్తే అయిపోతుంది. పొయ్యి ముట్టించినవానే? పోయి ముట్టించిన మౌనిక. వేస్తున్నా నెయ్యి. ఫస్ట్ డ్రై ఫ్రూట్సా? పాలు వేరే దాంట్లో వేసుకుందామా? నేనే ఫస్ట్ ట్రై చేస్తున్నాను అనమాట, ఎక్స్పెరిమెంట్. కొంచెం ఎక్స్పెరిమెంట్ మంచిగా వేస్తే బాగుంటుంది. ఇంకేయాలా? షీర్ కుర్మా బాగుంటుంది. చూసినావా అన్నీ నేర్చుకుంటున్నా అమ్మ. నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ వేసేస్తున్నా, ఇది కూడా వేస్తున్నా. ఈ ఎక్స్పెరిమెంట్ మా అక్క కూడా ట్రై చేస్తుంది అనమాట. ఇది ఒక 1 minute ఇట్లా పొంగుతుంది, ఇది ఫ్రై అయితే చాలు కదా. మంచిగా బ్రౌనిష్గా కావాలి. అబ్బా ఇట్లా ఇట్లా కలుపుతుంటే ఇట్లా పడింది. మెల్లగా కలపాలి. అది పట్టుకో, చేతులు అది పట్టుకో. వేయాలా ఇంకా నెయ్యి? చాలా చాలు. కొంచెం స్టవ్ కొంచెం పెద్దగా ఇంకా అనాలా? అట్లా ఒక 2 minutes ఉంచగానే బ్రౌన్ అయితే అయిపోయింది. స్టార్ట్ చేసినావానే వీడియో? చుట్టూ బ్రౌన్ అయ్యి మా మమ్మీకి తొందర ఎక్కువ, జల్దీ ఆఫ్ చేసేస్తుంది. మమ్మీ గ్యాప్లో ఇట్లా ఇట్లా వేసేసింది పాలు. ఆగదా అని మమ్మీ నీకు? పాలు పోయడం ఎందుకు చూపించడం? ఆగదు ఆగదు. 1/2 liter పాలు యూజ్ చేసినాం అనమాట మేము. పెట్టేసి మళ్ళీ ఇప్పుడు పాలు నేను ఈడ పడేస్తే ఇంకో లొల్లు అవుతుందని చెప్పి మా మమ్మీ పాలు దెబ్బతో వేసేసింది. సో అవి బాయిల్ అవుతాయి అని చెప్పి ఒక సైడ్కి అది పెట్టేసుకున్నాం పాలు. అండ్ నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు ఈ బాంబినో షీర్ కుర్మా ఫ్రై చేసుకోవాలి. సో చూపిస్తా. ఎట్లా ఎట్లా స్టిక్స్ కొన్ని తీసుకోవాలా? కొన్ని స్టిక్స్ ఇది కొన్ని చాలా వస్తున్నాయి. తియ్యి ఏం కాదు. అమ్మో ఎట్లా చేస్తారు కదనే ఎంత క్వాంటిటీ. ఇవి మాడు వాసన వస్తుంది తొందర ఫాస్ట్. అందుకే అన్నా ముందే అయ్యాకే అని చెప్పి. డైరెక్ట్ వేసాలా దాంట్లో? ఏమేయకు, ప్లేట్లో అన్నాక ఇంకొంచెం నెయ్యిలో మంచిగా అంటే బాగుంటాయి కదా అని. చాలా అయితే ఏమోనే మమ్మీ, ఎక్కువ బాంబినో ఉండద్దే. ఎవరైనా ఎంత చిన్న క్వాంటిటీ చేసినా ఇట్లా అంటుంటే మొత్తం పడ్డది. ఏందే నువ్వు పడకుండా ఇట్లా చేస్తారే? నువ్వు చెయ్యి ఇట్లా ఇట్లానే తెలుస్తుందే నీకు. వంట చేస్తుంటే యోగ్యంగా చేసుకోవాలి. ఏంది యోగ్యమా? ఎవరు యోగ్యం? ఎవరు? మంచిగా నీట్గా ఏమి ఎక్కువ తక్కువ పడకుండా చేయాలి. సరే. వంట చేస్తున్నామని అంత వాడవేయద్దు. సో అన్నం అయితే బాయిల్ అయిపోయింది అనమాట. సో ఇదిగో నేను ఇంత చిన్నగా చేసిన, ఇంత చిన్నగా అయితే చేసిన, కొంచెం సేపు అయినా అవుతుంది అని చెప్పి. చాలా పెద్దగా ఉండే అవి అయితే. మనం ఇంకా చిన్నగా కావాలంటే చేసుకోవచ్చు. ఇగో ఇట్లా అన్న మొత్తం ఇట్లా అయినాయి కాదే. ఇగో చూడు నేను ఇట్లా అంటున్నా, అవి ఇట్లా ఎగురుతున్నాయి. ఇవి కరగదా? వేస్తున్నా మొత్తం. ఫస్ట్ టైం చేస్తున్నాను అయితే స్వీట్ కదానే. అంటే ఎప్పుడు మనము చేసి తిన్నామా అన్నట్టే ఉంటుంది అనమాట. అవి ఏంటి అని చిత్తుతాయి? ఏమన్నా మిరపకాయలు అవేమన్నా చిత్తడానికి నీకు? ఏమని సన్నగా ఉన్నాయి కదా అవి చిత్తుతాయి. మిరపకాయలు అయితే తాలింపు చేస్తుంటే చిత్తుతాయి. ఇంత తెలివి లేకపోతే ఇట్లనే కాదే. ఏమో మళ్ళీ కూడా చిత్తుతాయేమో అని మొహం స్మెల్ వస్తుంది కదా. డ్రై ఫ్రూట్స్ అప్పుడు వచ్చింది అంటే డ్రై ఫ్రూట్స్ వేసి వస్తాయి అనుకో. స్వీట్ వేసి ఇవన్నీ వేస్తే అప్పుడు జస్ట్ ఒక 2-3 minutes అయితే ఫ్రై చేస్తే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ కొంచెం ఇట్లా బాయిల్ మంచిగా వాటర్ పాలు బాయిల్ అయినాక ఇవన్నీ చక్కెర వేసిన తర్వాత ఇలాచి పౌడర్ కూడానే వేస్తాం. దాన్ని మిక్సీయా? దాన్ని చాలా మనం మిక్సీ చేద్దాంలే. మిక్సీయా? చేసే మమ్మీ చేసానే చూస్తాం సరేనా? పాప మమ్మీ ఏం పని చెప్పదు నాకైతే, ఇంత మంచిదా మమ్మీ. టిఫిన్ కూడా తీసుకొని వస్తుంది ఇట్లా దగ్గరికి చేతి వరకు. ఇక్కడ తీసినామే చక్కెర వేసి మిక్సీ కొడితే తొందరగా మంచిగా అవుతుంది. ఏడ చూసినామే? రీల్సా? రీల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాదు మోనిక, ఎవరైనా అట్లనే చేస్తారు. అవునా? నాకు తెలియదు. ఓకే చాలా సరిపోతుందా? భయం అవుతుంది అంత చక్కెర వేస్తే నాకు. అందుకే ఇంట్లోనే పోస్తున్నా.
కొంచెంగా వస్తున్నాను. ఇదేంటి తవ్వ కొలుచుకొని కదా అంతే వేస్తే మంచిగా ఉంటుందనా? నార్మల్గా ఇప్పుడు ఎట్లా తెలవాలి నాకు షుగర్ ఎంత అని? స్పూన్స్లా హాఫ్ లీటర్కి ఇది హాఫ్ లీటర్దే తవ్వ, దాంట్లో సగం వేసిన అనమాట. హాఫ్ లీటర్ పాలకి హాఫ్ లీటర్ 250 grams 250 grams వేసిన. 250 grams షుగరా? అవును మరి, అంత అవసరమానే? లేకపోతే చక్కెర లేకపోతే ఎట్లుంటుంది అది తినడం ఎందుకే, నోరు మూసుకొని కూర్చోటి అయిపోతుంది. మసలాలి ఏ అలా చక్కెర కాదే మమ్మీ, ఎక్కువైతుంది అనిపిస్తుంది షుగర్ కొంచెం. మళ్ళీ ఎక్కువ ఉందనుకో షుగర్ నాకు తిరుగుతుంది ఇట్లా. సరే సరే, ఇది కూడా వేసేయాలా? వేసి ఇలాచి పొడి వేసి. అవునే మొత్తం ఇగో. అవును మరి, ఎప్పుడైనా గుర్తుంచుకో. ఇలాచి అనిపిస్తుంది నాకు ఇలాచీల చక్కెర. అవునా? ఎప్పుడు వేసినామే? ఎప్పుడు వేసినామో మోనిక నీకు? దీంతోనే కలపాలా? దాంతో. నీకు నీకు గుర్తుండదు, నాకు గుర్తుండదు మోనిక. మమ్మీకి ట్రైనింగ్ ఇస్తున్నా అనమాట, వీడియోలు మంచిగా దింపమని చెప్పి. అర్థమైందా? ఇప్పుడు అయ్యొద్దా అయితే చక్కెర మొత్తం అయినాక ఇది వేయాలి. అది వేసినాక పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేయాలి. కలుపు లాస్ట్కి వేయాలి డ్రై ఫ్రూట్స్. మమ్మీ ఆ యాంగిల్ ఎవరైనా తీస్తారా అనే వీడియో అట్లనే తీసి కొంచెం పైకి పెట్టాలమ్మా ఫోన్. ఇట్లా ఇట్లనే ఇట్లా అట్లా. అర్థమైందా? అట్లా తీస్తే ఇట్లా పైనుంచి వస్తుంది. ఓ ఇట్లా మొత్తం కుండ కనిపిస్తుంది, ఊరంతా కనిపిస్తుంది. కానీ స్టవ్ మళ్ళీ బ్యామ్లో కుద్దింది అనుకో, బ్యామ్లో సీడ్ అవుతుంది, చీరుకుర్మ కాదు. షీర్ కుర్మా ఈజ్ రెడీ. కొంచెం పైకి పెట్టే, ఎట్లా తీస్తున్నావే? షీర్ కుర్మా రెడీ. ఎస్ ఫైనల్లీ షీర్ కుర్మా రెడీ. ఇదంతా నెయ్యి అనే మమ్మీ? సేమ్ అట్లనే వచ్చింది కదా. మ్యారినేట్ చేసింది అయితే ఇగో మంచిగా గట్టిగా అయ్యిందనమాట. సో దీంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక లేయర్ ఇది వేస్తున్నాం అనమాట. నేను ఎట్లా వామ్ వేస్తుంది అనమాట. మమ్మీ ఇది వేరే స్పూన్తో వేస్తా, ఇది వేరే స్పూన్తో వేస్తా. అమ్మో ఎంత రియలైజేషన్. సరే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయి, ఓకేనా? ఓకే. బాస్మతి రైస్ వేసింది మొత్తం. ఇప్పుడు వేయలేదా నేను రైస్? అంటే దీంతో వేయలేదు కదా, నార్మల్గా తిన్నాం కదా మనం. ఇదేంటో బాస్మతి రైస్తో తిన బుద్ధి కాదు నాకు, అందుకోసమే ఆ రైస్ వేస్తా. మరి ఇప్పుడు వేసినావా తినవా? ఇప్పుడు నువ్వు బ్లాగ్ తీస్తున్నాను అన్నావు కదా అని. బ్లాగ్ కాదు అది, బ్లాగే. సంవత్సరం అవుతుంది నీకు బ్లాగ్ అర్థమైతలేదు. అరే నీకు ఏందమ్మా వాటమ్మా. ఓకే మోనిక, ఇంకొంచెం వేయవే. రైస్ వేయాలి. ఫైనల్గా ది షీర్ కుర్మా ఇస్ రెడీ. యాక్చువల్గా మేము బాంబినో అది షీర్ కుర్మా ఎక్కువ వేసినందుకు అది కొంచెం ఎక్కువైంది అనమాట. బట్ టేస్ట్ మాత్రం ఫస్ట్ మా మమ్మీ వస్తుంది, ఎందుకంటే నేను చేసిన కదా. టేస్టీ. చక్కెర అది వేస్తే చక్కెర ఎక్కువైనా దిమ్మ తీరిపోతుంది. దమ్మ తీరిపోతుంది నాకు. ఒక్కదే ఉంటుంది, నాకు పెట్టదా? వేడి కాలు తద్దులే. బాగుంది. సో లాస్ట్కి అయితే ఫైనల్గా షీర్ కుర్మా చేద్దాం అనుకున్నాం. సో షీర్ కుర్మా అయిపోయింది అనమాట. And here ends the vlog. So do like, share, subscribe to my channel. Love you guys. Bye bye.